హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో చికెన్ హలీం చూపిస్తాను. దీనికైతే అన్ని పప్పులు పిడికెడు తీసుకోవాలి. పిడికెడు బాస్మతి రైసు, ఇంకా దీంట్లోకి 2 స్పూన్స్ గోధుమ రవ్వ, 2 స్పూన్స్ సన్న రవ్వ కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాజు కూడా వేయించేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కర్రీ అయితే వండేసుకుందాము. కుక్కర్ పెట్టుకొని దీంట్లోకి స్పైసీస్ అన్నీ సపరేట్ చేసుకుందాం. చూడండి, లవంగాలు, ఇలాచి, ఇంకా దాల్చిన చెక్క, సాజీరా వేయాలి. ఇంకా ఏమీ వేయకూడదు. ఆయిల్ వేసుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఈ మసాలా అన్నీ యాడ్ చేసుకుని, ఇంకా సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 2 యాడ్ చేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడే దీంట్లోకి కొత్తిమీర, పుదీనా గుప్పెడు వేసుకొని బాగా కలిపేసుకుందాము. పచ్చివాసన పోయి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట. అయితే అందరూ హలీం కోసమని పప్పులు నానబెట్టి పేస్ట్ చేస్తారు. నేనైతే డ్రై రోస్ట్ చేశాను. సో అందుకని డిఫరెంట్గా టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఒకవేళ హలీం మిగిలిన పాడైపోదు, పచ్చివాసన రాదు. సో కంపల్సరీ రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి, ఇదైతే ఈ విధంగా వేగిపోయింది. అల్లం పేస్ట్ కూడా. ఇప్పుడు పసుపు కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. బాగా పచ్చివాసన పోయేంత వరకు 2 మిక్స్ చేసి కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి నేనైతే 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ శుభ్రం చేసి ఈ విధంగా దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. మేము బోన్ పీసే ఇష్టంగా తింటాము, అందుకని హలీంకి కూడా బోన్ పీసే తీసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా మరీ మెత్త పీసులు తీసుకోవడం వలన అంత టేస్ట్ ఉండదు, తినేటప్పుడు అంత నార అనిపిస్తుంది. అందుకే బోన్ పీస్ తీసుకున్నా. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందామండి. ఇంకా 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది. 5-6 టేబుల్ స్పూన్ వేసి, ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఇంకా కొంచెం కూడా వేయండి. ఏది తగ్గినా కూడా అంత హలీం అయితే టేస్ట్ బాగోదన్నమాట. సో చూడండి, ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించేసుకోవాలి. మనము ఇలా ఉడికించేసుకొని ఈ పక్కన మనం మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. కట్ చేసుకున్న ఆనియన్స్, నేనైతే 6 ఆనియన్స్ పెద్దవి కట్ చేసుకున్నాను 1/2 కేజీ చికెన్కి. ఆనియన్స్ అయితే ఎక్కువే పడతాయి. మొత్తం ఫ్రై చేసుకొని ఈ విధంగా చూడండి, ఇలా కలర్ రావాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. దానిపైన ఉన్న గ్రేవీ మొత్తం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఆ చికెన్ అనేది చల్లార్చేద్దాము. ఇప్పుడు మనం వేయించుకున్న పప్పులను పేస్ట్ చేసుకుందాము. మందపాటి గిన్నె పెట్టుకొని దీంట్లో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకొని బాగా మరిగించేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనం తీసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో చూడండి, పప్పుల పేస్ట్ అయితే చాలా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేడి వాటర్ పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి కలుపుతూ ఉండాలి. కలిపినప్పుడు ఈ విధంగా అవుతుంది. మిక్సీ చేసుకున్నాను నేనైతే చికెన్ బరకగా. చూడండి, ఇప్పుడు ఈ చికెన్ని కూడా దాంట్లోకి యాడ్ చేసుకుందామండి. దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా స్మాష్ అయిపోయేంత వరకు కలుపుదాము. చాలామంది విజిల్స్ పెట్టేసి మామూలుగా పప్పు గుత్తితో రుద్దుతూ ఉంటారు, కానీ నాకెందుకు అలా సెట్ అవ్వదు అనిపించి మేమైతే ఈ విధంగానే ట్రై చేసామండి. చూడండి, ఈ విధంగా కొంచెం మీకు చిక్కగా అనిపిస్తే కనుక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. గరిటెతో అవ్వట్లేదు, పప్పు గుత్తితో అనేద్దాము స్మూత్గా. ఈ విధంగా దాన్ని గడ్డలు కట్టకుండా, అడుగంటకుండా, ఇంకా చాలా టైం పడుతుంది. ఒక 10-15 మినిట్స్ ఇంకా పక్కనే ఉండి దాన్ని తిప్పుతూ ఉండాలి. చూడండి, ఇంత స్మూత్గా చక్కగా హలీం అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా దీన్ని బాగా మిక్స్ చేసుకొని కలుపుకుందాము. ఇంకా కొన్ని స్పైసెస్ అయితే పైన యాడ్ చేసుకుందాము. పట్ట, ఇలాచి, మిరియాలు కూడా వేసుకుందామండి. నేను కర్రీ వండేటప్పుడు మిరియాలు వేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడైతే మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకుందామండి.
చూడండి ఈ విధంగా స్మూత్ అయిపోవాలన్నమాట. మీకు ఇష్టం అనిపిస్తే మీ ఓపికని బట్టి పప్పు గుత్తితోనే రుద్దేసుకోండి. నేనైతే నాకు సెట్ అవ్వదని మిక్సీకి వేసాను. మనం తీసుకున్న కర్రీలో గ్రేవీ తీసుకున్నాం కదా, అది ఈ విధంగా పైన యాడ్ చేసుకుందాం. కావాల్సినంత యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాము. మిగిలినది కూడా పక్కన ఉంచేసుకొని హలీం తినేటప్పుడు కొద్ది కొద్దిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకి బయట కూడా అలాగే సూప్ ఇస్తారు కదా గ్రేవీది. సో అది నేను చికెన్ కర్రీలోదే తీసానమాట. చూడండి ఈ విధంగా. అవునండి, నేను మర్చిపోయాను, కర్రీలో 1 కప్ కర్డ్ కూడా వేయాలి. 1 కప్ కర్డ్ కూడా వేసేసి విజిల్ పెట్టేసుకోవాలి. నాకు ఆ వీడియో స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. సో మీరు మాత్రం మర్చిపోకుండా వేసుకోండి. చూడండి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడుకుతున్నప్పుడు ఒక 10 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని మాత్రం ఎక్కువ తీసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. చూడండి ఇప్పుడు మనం తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పైన మొత్తం వేసేసుకుందాము. చూడండి 1/2 kg చికెన్కి నాకైతే ఆనియన్స్ ఎక్కువే పట్టాయి, ఎందుకంటే ఎక్కువ ఎదగవు కదా ఇవి. అందుకని చెప్పేసి నేనైతే 1/2 kg ఆనియన్స్ అయితే తీసుకున్నాను కర్రీలోకి. ఈ ఫ్రైలోకి మొత్తం ఇలా ఫ్రై చేసి పైన వేసుకోవాలి. చూడండి చక్కగా ఉడుకుతుంది మంచిగా. సో ఈ విధంగా హలీం అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఇప్పుడు మనమైతే డ్రై ఫ్రూట్స్, కొత్తిమీర, పుదీనా పైన యాడ్ చేసుకోవాలన్నమాట. మీరు డ్రై ఫ్రూట్స్ ఏం తింటారో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కాజూసే తింటానని కాజు మాత్రమే యాడ్ చేస్తున్నానండి. నాకు ఇంకా వేరేవి ఏమి ఇష్టం ఉండదు. వేసుకొని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేనైతే వేయడం మానేశాను. మా ఇంట్లో వాళ్ళందరూ కాజూసే తింటారు. సో అందుకని చెప్పేసి ఇదే వేశాను. ఈ విధంగా బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. మంచిగా స్మెల్ అనేది ఉండకుండా కొద్దిగా నెయ్యి మళ్ళీ వేసుకొని 2 స్పూన్స్ వరకు, మొత్తం ఒక 10 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యితోనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి. బయట హలీమ్స్లో నెయ్యి తక్కువ వేసి ఏదో కలర్ లేకుండా ఇచ్చేస్తాడండి. మనం ఇంట్లో నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. హలీం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, రెసిపీ అయితే ట్రై చేయండి. మరిన్ని వీడియోల కోసం